తెలంగాణ హోంశాఖ అధికారులు హైకోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేశారా? మణిశంకర వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిస్తూ మెమో జారీ చేసింది హోంశాఖ. ప్రీమియర్స్ కి 600 వసూలు చేసేందుకు ఓకే చేసింది. ఇక మల్టీప్లెక్స్ లో విషయానికి వస్తే 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు పెంపుకు ఓకే అంటున్నారు. ఇకపై టికెట్ రేట్స్ కి పెంచకూడదని నిన్ననే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. జీవో 120 ఉండగా రేట్లు పెంచుతూ మెమోస్ ఎందుకు ఇస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. 120 జీవో ప్రకారం 350 రూపాయల లోపే టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ కూడా ఇచ్చింది. హైకోర్టు చెప్పిన ఇప్పటికే కూడా భారీగా టికెట్ రేట్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మణిశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ కి 600 వసూలు చేశారు. వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. రాజాసాబ్ కి 350కి పైగా వసూలు చేస్తోంది బుక్ మై షో. అయితే మణిశంకర వరప్రసాద్ గారు సినిమాకు మెమో హైకోర్టు ఆర్డర్ కన్నా ముందే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని వెనక్కి తీసుకుంటారా, కొనసాగిస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు హైకోర్టు ఆర్డర్ ఏంటి? మణిశంకర ప్రసాద్ గారు సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు మెమో ఎలా ఇచ్చింది ప్రభుత్వం? నిన్నే దాని గురించి పెద్దగా డిస్కస్ చేసింది. అండ్ హైకోర్టు మెమో ఇచ్చినటువంటి అధికారులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. హైకోర్టు దీని అంతటిని ఏ విధంగా చూడాలి అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ని ఏ విధంగా చూడాలంటారు? మెమో ఇచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఆల్రెడీ హైకోర్టులో చాలా క్లియర్ డైరెక్షన్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక మీదట ఎలాంటి సినిమాలకు టికెట్ రేట్స్ని పెంచుతూ మెమోలు ఇవ్వద్దంటూ నిన్న ఈవినింగ్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. సో అప్పటికే రాజాసాబ్ సినిమాకి సంబంధించి కోర్టులో ఆ కేసు నడుస్తున్నటువంటి క్రమంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి మెమోను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. అండ్ సేమ్ టైం ఆ ఆర్డర్ ఇస్తూనే ఇక మీదట ఎట్లాంటి మెమోస్ ఇవ్వద్దు అంటూ కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు బయటికి వచ్చినటువంటి మణిశంకర్ వరప్రసాద్కి సంబంధించినటువంటి జీవో కూడా 8వ తారీఖునే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో 8వ తారీఖు ఆ మెమో ఇచ్చారు కాబట్టి నిన్న 9వ తారీఖున హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో హైకోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మెమోను ప్రభుత్వం వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో అఖండ 2 సమయంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మొదట 9వ తారీఖు డిసెంబర్ 9న ఆ సినిమా రిలీజ్ కావాల్సినటువంటి టైంలో అప్పుడు బెనిఫిట్ షోకి అండ్ టికెట్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. ఆ తర్వాత సింగిల్ బెంచ్ ఆ మెమోను సస్పెండ్ చేస్తే ఇమ్మీడియట్లీ హోంశాఖ నుండి ఆ మెమో సస్పెండ్ చేస్తున్నట్టు ఒక నోట్ని కూడా ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్లో అపీల్కి వెళ్తే అప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ వస్తే మళ్ళీ హైకోర్టు ఆర్డర్కి తగ్గట్టుగానే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కంపైల్ చేస్తూ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ మరొక మెమోని రిలీజ్ చేశారు పెంచుకోవచ్చని. సో అదంతా కూడా అఖండ 2 టైంలో జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి కూడా ఎగ్జాక్ట్లీ అదే తరహా ఇన్సిడెంట్ మళ్ళీ కూడా చోటు చేసుకుంటుంది. సో నిన్న హైకోర్టు ఆర్డర్ ఇచ్చే కంటే ముందే ఈ మెమోను మణిశంకర్ వరప్రసాద్ సినిమాకి ఇచ్చారు టికెట్ రేట్స్ పెంచుతూ అండ్ బెనిఫిట్ షోకి సంబంధించి. కాబట్టి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టు ఆర్డర్స్ని ఒబే చేస్తూ ఇచ్చినటువంటి మెమోను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వెనక్కి తీసుకోవడం అంటే ఇమీడియట్లీ మరొక మెమోని కూడా ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సినిమా టికెట్ రేట్స్ ఇష్యూలో తాము ఇచ్చినటువంటి మెమోని వెనక్కి తీసుకుంటున్నట్టు ఒక నోటు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మణిశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి 8వ తారీఖు ఇచ్చినటువంటి మెమో ప్రకారం టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్కి సంబంధించి 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్కి సంబంధించి 50 రూపీస్ పెంచుకోవచ్చు అంటూ మెమో ఇచ్చింది. సో ఆ మెమో పైన ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతున్నారో మరి కాసేపట్లోనే తేలనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.